ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభు నామములో మీకందరికీ ప్రభునామం పేరిట శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఈ దినం మన వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. మీరందరూ కూడా మీ అందరి ప్రతి అవసరత దేవుని సన్నిధిలో మొరపెట్టండి. తప్పకుండా దేవుడు మనకి ప్రార్థన ఆలకించే దేవుడు, మన ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు, మనల్ని నిత్య నూతన జీవాన్నిచ్చి పరలోక రాజ్య వారసులుగా చేసుకునే దేవుడు. కాబట్టి మనం నమ్మి ప్రార్థించి పరలోక దీవెనలు ఆశీర్వాదాలు మనం అందరం పొందుకుందాం. ప్రార్థనలో ఏకీవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామవి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవా, మా రక్షక, నీకే స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. ప్రభువా, సర్వమెరిగిన దేవుడివి, సర్వసృష్టికర్త, నీకు స్తోత్రాలు. ఆదియు అంతము నీవే ఉన్న దేవానికి స్తోత్రాలయ్యా. అయ్యా తండ్రి, నైనా మమ్మల్ని నైనా తండ్రి గత వారం నుంచి ఈ వారం వరకు మీ సజీవ రెక్కల్లో ఉంచి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని, ఆరాధించే భాగ్యాన్ని, మిమ్మల్ని కీర్తించే భాగ్యాన్ని, నీ వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని, నీ వాక్యాన్ని వినే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, ప్రార్థనలో ఎవరెవరు ఏకీభవిస్తున్నారో ప్రభా తండ్రి నాయన ప్రతి ఒక్కరి మనోనేత్రములు యేసుక్రీస్తు ప్రభు నామములో తెరవబడును గాక. ప్రతి ఒక్కరిలో నా అంధకార శక్తులు, చీకటి శక్తులు, దురాత్మ శక్తులు లయమైపోవును గాక. శాంతి, సమాధానము, ఆరోగ్యము, ఐశ్వర్యము, అభిషేకము యేసుక్రీస్తు నామములో ప్రతి బిడకు అనుగ్రహింపబడును గాక. అనారోగ్యంతో బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడకు యేసుక్రీస్తు ప్రభు నామములో స్వస్థత కలుగును గాక. గర్భఫలము లేని వారికి యేసుక్రీస్తు ప్రభు నామములో గర్భం తెరవబడును గాక. అయ్యని వాక్యాన్ని ధ్యానించని ఉండగా ప్రభు తండ్రినైనా మంచి నేలను పడినటువంటి విత్తనాల వలె వినే చెవి, గ్రహించే మనసు ప్రతి ఒక్కరికి దయచేయమని, నన్ను నోటి బూరగా వాడుకొని నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నీ నోటి బూరగా మాత్రమే వాడుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ దిన వాక్యాంశము, క్రీస్తులో నమ్మకం ఉంచిన వారు శారీరకంగా చనిపోరా అంటే తప్పకుండా చనిపోతారు, కానీ ఆత్మ సంబంధంగా చనిపోరు. నిత్యము క్రీస్తులో జీవిస్తారు, యుగయుగాలు తరతరాలు దేవుని రాజ్యంలో ఉంటారు. కాబట్టి ఈ దినం మనము క్రీస్తులో నమ్మకం ఉంచిన వారు శారీరకంగా చనిపోరా అనే దాని గురించి ఈ దినం తెలుసుకుందాం. అయితే యోహాను సువార్త 8వ అధ్యాయము 51వ వచనం, ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడూ మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చాను. ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభువు వారే స్వయంగా ఏమంటున్నారు? ఒకడు నా మాట గైకొనిన ఎడల అంటే దేవుని మాటను అంగీకరించిన ఎడల, గైకొనిన ఎడల అనగా ఆయన మాటకు లోపడిన ఎడల మన ఏం చేస్తారట? వాడెన్నడూ మరణము పొందడు. కింద చూస్తే మన పుట్టినోట్లో మరణమును చూడడు అని ఉంది. అంటే క్రీస్తులో ఉన్నవాళ్ళు ఇంకా చనిపోరా అని మనం అడుగుతాం. రక్షణ పొందుకొని వాళ్ళు అంటే రక్షింపబడిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. నూతనంగా రక్షింపబడిన వారికి కూడా ఏంటో కూడా పూర్తిగా తెలియదు. కాబట్టి నూతనంగా రక్షింపబడిన వారికి, రక్షణ లేని వారికి ఈ దినం తెలుసుకోవాలని నేను ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడి ప్రేరేపణ ద్వారా చెప్పాలని నేను సిద్ధపడి ఉన్నాను. అయితే ఒకడు నా మాట గైకొనిన ఎడల ఎన్నడూ మరణమును రుచి చూడడని, మరణమును పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసుప్రభు వారు ఉత్తరం ఇస్తారు. అయితే మనం ఎలా ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఎలా మరణం పొందుకోకుండా ఉంటారు, మరణం పొందిన ఎలా జీవిస్తారు అనేది మనం తెలుసుకుందాం. అయితే యోహాను సువార్త 6వ అధ్యాయము 49 చూద్దాం. మనం యోహాను సువార్త 6వ అధ్యాయము 49 నుంచి చూద్దాం. 47 కూడా చూద్దాం. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు.
ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తునందు ఎందుకు విశ్వాసం ఉంచాలి? తండ్రి అయిన దేవుడు మనల్ని రక్షించడానికి రక్షకుడుగా యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపించారు. యేసుక్రీస్తు అనగా మనకు రక్షకుడు, రక్షణ ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చినటువంటి యేసయ్య యందు మనము విశ్వాసం ఉంచితే మనము నిత్య జీవాన్ని పొందుకుంటాం. నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే అంటున్నాడు. ఎవరంట? జీవాహారము యేసుక్రీస్తే. జీవాహారం ఎలా అయ్యాడు? పరలోకము నుంచి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి మనకి జీవాహారముగా పంపించి ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము నిత్య జీవాన్ని పొందుకున్నాం. నిత్య జీవాన్ని పొందుకున్నాం. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా నిత్య జీవాన్ని పొందుకున్నాం. ఆయన మన కొరకు పాపాలను శాపాలను భరించి సిలువలో తన ప్రాణం పెట్టి మృత్యుంజడిగా లేచి ఉన్నాడు. లేచి ఉండి తనని మర్చిపోతాం మళ్ళీ మనం అని చెప్పి ఏం చేశారు? యేసు ప్రభు వారు సిలువకు అప్పగింపబడినటువంటి రాత్రి ఏం చేస్తారు? బల్లారాధన ఇస్తారు. బల్లారాధన అనగా ద్రాక్షారసము రొట్టెను శిష్యులకు ఇస్తాడు. ఏమని? నేను వచ్చి పర్యంతము దీనిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నన్ను జ్ఞాపకం చేసుకుంటే కొరకు దీనిని మీరు పాటించండి, దీనిని మీరు చేయండి అని యేసుప్రభు వారు ఒక రొట్టెను విరిచి వాళ్ళకి ఇస్తారు. ద్రాక్షారసాన్ని, ఇది నా రక్తము, నా క్రొత్త నిబంధనకు గుర్తుగా నేను ఈ లోకానికి వచ్చి నేను ప్రాణం పెట్టి మీ కొరకు రక్తం కార్చినటువంటి ఆ రక్తాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంట కొరకు మీరు ఈ ద్రాక్షారసాన్ని మీరు తీసుకోండి అని శిష్యులకి 12 మంది శిష్యులకి రొట్టెను ద్రాక్షారసాన్ని యేసుప్రభు వారు ఇస్తారు. అదే ఇప్పుడు మనం ప్రతి ఆదివారం కూడా కొన్ని సంఘాల్లో ప్రతి ఆదివారం ఇస్తారు, కొన్ని సంఘాల్లో నెలకు ఒకసారి ఇస్తారు. ఎలా ఇచ్చినప్పటికీ కూడా మనం ఆ బలలో పాలుపంపులు పొందుకుంటున్నాము అంటే అది అన్యులు అంటారు, అది ప్రసాదం అంటారు వారికి తెలియక. అంటే విగ్రహారాధికులు వాళ్ళు ప్రసాదం తింటారు కాబట్టి చర్చిలో కూడా ఇచ్చేది ఇది ఒక ప్రసాదం అనుకుంటారు. కానీ అది ప్రసాదం కాదు. దేవుని శరీరము, ఆయన రక్తాన్ని మనము భుజిస్తున్నాము అంటే ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం నిత్య జీవానికి వారసులమయ్యాము. ఆయన శరీరాన్ని మనం తింటున్నాము, ఆయన రక్తాన్ని మనం త్రాగుతున్నాము అంటే ఆయనలో మనము పాలుపంపులు పొందుకుని ఉన్నాము. మనలో ఆయన రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. ఆయన పొందిన దెబ్బల వలన మనకి స్వస్థత కలిగి ఉన్నదని మన విశ్వాసం ఉంచి ఆయన శరీరాన్ని తింటున్నాము, ఆయన రక్తాన్ని త్రాగుతున్నామని మనము భయముతో భక్తితో బలలో పాలుపంపులు పొందుకోవాలి. అంతేగాని ఇది ఒక ప్రసాదం ఏదో ఇస్తున్నారు తీసుకుంటున్నాం తాగుతున్నాము అనేటటువంటి ఆలోచనతో కాకుండా మనము ఈ రక్షణ పొందుకోవడం ద్వారా మనము నిత్య జీవాన్ని కలిగి ఉన్నాము. నిత్య జీవము కలిగి ఉండడం ద్వారా ఈ బలలో పాలుపంపులు పొందుకోవడం ద్వారా మనం పరలోక రాజ్యానికి వారసులం అయ్యామని నమ్మి మనం బలలో పాలుపంపులు పొందుకోవాలి. ఏమంటున్నాడంటే విశ్వసించువాడు నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. జీవాహారమే ఆయన మనకి జీవాహారాన్ని ఇవ్వడానికి వస్తాడు. అలాగే యోహాను సువార్త 4:4 కూడా నేనే జీవాహారము, నేను ఇచ్చి నీళ్లు తాగితే నువ్వెన్నడూ కూడా దప్పిగొనవని ఆ యొక్క సమరయ స్త్రీకి చెప్తాడు. అయితే నాకు ఇచ్చే ప్రభువా, నేను ఇంత దూరం నీళ్లు చేదుకోలేకపోతున్నాను, మోసుకుని వెళ్ళలేకపోతున్నాను అంటది. అంటే తనకి క్రొత్త నిబంధన ఇంకా తెలియదు. యేసు ప్రభు వారు ఇంకా రాలేదు, ఆయన వాక్యం వినలేదు. ఆవిడ వచ్చారు కానీ ఆ వాక్యం దేవుని వాక్యం ఇంకా వినలేదు కాబట్టి ఆమె శారీరకంగా అనుకుని ఆ దాహాన్ని నాకు ఈ ప్రభువా, నాకు ఇంకెప్పుడు నీళ్ళు దాహం వేయకపోతే నేను ఇంత దూరం రావాల్సిన పని లేదు కదా అంటది. అలా తెలియకపోతే మనం కూడా అలానే ఉంటాం. కానీ యేసుప్రభు వారు మనకి ఏం చేశారు? ఆయన రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధులుగా పాపము నుంచి విడిపించి మనల్ని దేవుని ఆత్మతో నింపి పరిశుద్ధాత్మ శక్తితో నింపి మనల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా యేసయ్య చేసుకున్నాడు. ఆయన వాక్య మర్మాలు అర్థమయ్యే విధంగా మనకి ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తే తప్ప మనము ఆ పరలోక మర్మాలు గ్రహించుకోలేము. రక్షింపబడి కూడా మనం లోకంలో ఉన్నట్లయితే మనకు ఆ వాక్యం చెప్తున్నా ఏమీ అర్థం కాదు. చాలామంది దేవుని మందిరానికి వచ్చి ఏం చేస్తుంటారు? నిద్రపోతూ ఉంటారు. వాళ్ళు ఎందుకు వచ్చారో ఏంటి వింటున్నారో కూడా పాపం తెలియదు వాళ్ళకి. దేవుని మందిరానికి వెళ్ళాలి ఆదివారం కాబట్టి అంతే. దేవుని మందిరానికి వెళ్తారు, నిద్రపోతారు, వచ్చేస్తారు. కొందరు వింటారు కానీ వెళ్ళదు.
అదే మంచి నేలను పడిన విత్తనాలు నూరంతులుగా ఫలిస్తాయి. రాతి నేలను పడిన విత్తనాలు, ముళ్ళ కంపలో పడిన విత్తనాలు, రోడ్డు పక్కన పడిన విత్తనాలు పక్షులు ఎత్తుకుపోతాయని మనం తెలుసుకున్నాం. అయితే అదే దేవుని మందిరానికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఆత్మతో నింపబడిన వారై ఉండాలి. వాళ్ళే నూరంతులుగా ఫలిస్తారు. అంతేకాని నామకార్థంగా ఏదో చర్చికి వెళ్ళాలి, రక్షణ పొందుకున్నాము కాబట్టి వెళ్తున్నాము, యేసయ్య అందరితో ఒక దేవుడు, అందరూ నమ్ముకున్నారు నేను నమ్ముకున్నాను అనేటటువంటి అంధకారంలో ఏ ఒక్కరు కూడా ఉండకూడదు. తెలియకుండా నమ్ముకున్నప్పటికీ కూడా మనము దేవుని దగ్గరికి వచ్చి క్షుణ్ణంగా నేర్చుకోవాలి. చదువుకోకపోయినా దేవుని వాక్యం దైవ సేవకులు చెప్పేది విని విశ్వాసంలో బలపడాలి. కానీ వెళ్ళాము వచ్చాము మాకు చదువులేదు ఏం అర్థం కాదు అనేటటువంటి ఆలోచనతో ఉండి మాకు తెలియదులే మాకు ఏం అర్థం కాదు వెళ్ళాము వచ్చాము అన్నట్టు ఉండకుండా చదువుకోకపోయినా దైవ సేవకులు బోధించినప్పుడు వింటే మనకు అర్థమవుతుంది. ఎలా అర్థమవుతుంది? మనం మనసు పెట్టాలి, ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఆరాధించాలి. అంతేకాని నామకార్థ క్రైస్తవ్యంతో నామకార్థంగా మనము ఉన్నట్లయితే వాక్యం మనకు అర్థం కాదు, మన హృదయంలోనికి వెళ్ళదు, ఆ వాక్యం మనలో పనిచేయదు. కాకపోతే దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా నిత్య జీవం అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు అని, యేసుక్రీస్తు నామంలోనే రక్షణని, యేసుక్రీస్తు ద్వారానే పరలోక రాజ్యం మార్గమని, యేసుక్రీస్తే మార్గము సత్యము జీవమని, ఆయన పరలోక రాజ్యానికి మార్గాన్ని చూపించేవాడని, ఆయనే నిత్య జీవాన్ని ఇచ్చేవాడని, ఆయనే జీవాహారమని మనం ఎప్పుడైతే నమ్ముతామో ఆయన పరలోక రాజ్యానికి మనము వారసులం అయిపోతాం. కానీ మనము లోకంలో చూస్తే కనుక అపవాది మళ్ళీ మనల్ని తప్పిపోయే పరిస్థితిలోనికి తీసుకెళ్ళిపోతాడు. అందుకని మనం ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతామో లోకం వైపు చూడకూడదు, లోక ఆశల వైపు పరుగులెట్టకూడదు, లోక ధనం వైపు పరుగులెట్టకూడదు. లోక కోరికలన్నిటినీ జయించాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి అంటే ఏం చేయాలి? మనం ఈ లోకంలో ఉన్నటువంటి పాపాన్ని మళ్ళీ మనము అంటించుకోకూడదు. లోక పాపముల కొరకు, లోక పాపములన్నిటి నుంచి విడిపించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. లోక పాపాలని భరించాడు, ఆ పాపాలన్నిటి నుంచి మనల్ని విడిపించాడు. కాబట్టి మనం ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారుమనసు పొంది రక్షణ పొందుకుంటామో పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడు. కాబట్టి నమ్మాలి మనం. అంతేకాని ఏదో వెళ్ళాము వచ్చాము ఏదో తీసుకున్నాము అన్నట్టుంటే కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేయడు. అపవాది వాళ్ళని బంధిస్తాడు. బంధించి వాక్యం అర్థం కాకుండా అంధకారంలోకి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. లోక కోరికల్లోనికి పడవేయాలని చూస్తూ ఉంటాడు. అందుకని వాక్యం చదవడం రాకపోయినా, విన్నా అర్థం కాకపోయినా మెయిన్ ప్రార్థన చేయాలి. ప్రభు నాకు వాక్యం అర్థమయ్యేటట్టు సహాయం చేయి ప్రభు. నేను వాక్యం వింటున్నాను కానీ నాకు అర్థం కావట్లేదు. దేవుని మందిరానికి వెళ్తున్నాను, నాకు నిద్ర వచ్చేస్తుంది. ప్రభు నాకు సహాయం చేయండి. సాతాను శక్తుల నుంచి విడిపించండి. ఈ అపవాది నన్ను నిద్రమత్తులోకి తీసుకెళ్ళిపోతుంది, సోమరితనంలోకి తీసుకెళ్ళిపోతుంది. నాకు అర్థం కాకుండా గ్రహింపు లేకుండా చేస్తున్నాడు. కాబట్టి అపవాది శక్తులన్నిటి నుంచి నాకు విజయం ప్రసాదించండి ప్రభు అని ప్రార్థన చేయాలి. అందుకే యేసుప్రభు వారు ఏమంటారు? మెలకువ కలిగి ప్రార్థన చేయండి అంటారు. మెలకువ కలిగి అంటే నిద్రపోకుండా పగలంతా రాత్రంతా మేలుకొని ఉండమని కాదు. ఎప్పుడు కూడా అపవాదిని ఎదిరిస్తూ మనము దేవుని యందు విశ్వాసం ఉంచి లోక ఆకర్షణలో పడిపోకుండా దేవునిపై వైపే మన నిరీక్షణ, దేవుని వైపే మన తలంపులు ఆలోచనలు కలిగి ఉండాలని యేసుప్రభు వారు మనకు చెప్తారు. మనము మెలకువ కలిగి ప్రార్థన చేస్తేనే ఆయన కడప స్వరాన్ని వినగలుగుతాం. మనం మెలకువ లేకుండా మనం ఈ లోక సంబంధమైనటువంటి కోరికలు, తలంపులు, ఆశలు, ఆలోచనలు, ధనము, ధనాపేక్ష ఇవన్నీ మనలో ఉంటే కనుక ఆయన కడబోర స్వరం మనకు వినిపించదు. కాబట్టి మనం ఏం చేయాలి? మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. మెలకువ కలిగి ప్రార్థన ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో, దేవుని యందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో అప్పుడు అపవాది శక్తులన్నిటి మీద మనకి విజయాన్ని కలుగజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ప్రజ్వలిస్తాడు. మనకి
వాక్యం అర్థమయ్యేటట్టుగా మనకు సహాయం చేస్తాడు. కాబట్టి మనము వాక్యానికి లోబడాలి. దేవుని మందిరానికి వెళ్తూ మనము బల్లలో పాలుపంపులు పొందుకుంటూ ఉండాలి. పాలుపంపులు పొందుకోవడం ద్వారా మనము నిత్యరాజ్యానికి వారసులం అవుతాము. ఆయనలో అంటగట్టబడిన తీగల వలె ఉండడం అనగా దేవుని మందిరానికి వెళ్తూ, దేవుని యందు విశ్వాసం ఉంచుతూ, మెలకు కలిగి ప్రార్థన కలిగి ఉంటూ, దేవుని బలలో పాలుపంపులు పొందుకుంటూ ఉంటే మనము ఆయన తీగలో, ఆయన ద్రాక్ష వల్లి, మనము తీగలం. ఆయన వల్లిలో, ద్రాక్ష వల్లిలో మనం నాటబడి ఉండడం అంటే విడువక విసుగక మనం ప్రార్థిస్తూ, దేవుని యందు విశ్వాసం ఉంచుతూ, దేవుని బలలో పాలుపంపులు పొందుకుంటూ, దేవుని మందిరానికి విడవకుండా వెళ్ళడం, దేవుని వాక్యాన్ని వినడం ద్వారా విశ్వాసం అని ఉంది. వింటుంటే మనకి విశ్వాసం వస్తుంది. ఒక్కొక్క వారం దేవుని మందిరానికి వెళ్ళకపోయినా యూట్యూబ్లో అనేకమైన దైవ సేవకులు వాక్యం వినిపిస్తుంది. అనేక మంది వాక్యాన్ని బోధిస్తున్నారు. కాబట్టి మనకి అందుబాటులో మన చేతిలో సెల్ ఫోను లేదా టీవీలో మనము దేవుని వాక్యాన్ని వినొచ్చు. అంతేకాని వెళ్ళలేదులే ఎందుకులే అని కూడా మనం ఉండొద్దు. ఆదివారం రోజైనా వాక్యం వినాలి. అలాగని ఆదివారం ఒక్కరోజుకే పరిమితం కాదు దేవుని వాక్యం. ఆదివారం ఒక్కరోజే మనం ఆరాధించాలని కాదు. ప్రతిదినం, ప్రతి క్షణం, నిత్యము మనలో దేవుడు నింపుకొని ఉండాలి. ఆయన స్తుతులపై ఆసీనుడైన దేవుడు కాబట్టి పరలోక దూతలు ఏం చేస్తున్నారు? నిత్యము ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము కొనియాడబడుతూ ఉంటాడు దేవుడు. కాబట్టి ఈ లోకంలో దేవదూతల వలె మనం స్తుతించాలి దేవుణ్ణి. స్తుతులపైన ఆసీనుడై ఉంటాడు ఆయన. అపవాది శక్తులన్నిటిపైన ఆయన విజయాన్ని పొందుకున్నాడు. మనకి ఆ విజయాన్ని పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం విజయం పొందుకోవడానికి మనలో ఆయన ఆత్మను పెట్టి ఉన్నాడు. కాబట్టి మనము ఎప్పుడు కూడా స్తుతులు చెల్లిస్తూ ఉండాలి, ఆయన కీర్తిస్తూ ఉండాలి, ఆయన మహిమపరుస్తూ ఉండాలి. మొదటి సమయం ఆయనకి ఇవ్వాలి. మొదటిది మనము దేవునికి ఇవ్వాలి. దేవుని మహిమపరచాలి, దేవుని నామాన్ని మహిమపరచాలి, తండ్రి మాటకి లోబడాలి. కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి కుమారుడు ఏకమై ఉన్నాడు. నేను తండ్రి ఏకమై ఉన్నామని యేసు ప్రభువారు అనేక సార్లు చెప్తారు. అయితే ఈ దినం మన బల్లారాధన ఎందుకు తీసుకోవాలనేది మనం తెలుసుకుందాం. విశ్వసించువాడు నిత్యజీవము గలవాడు, జీవాహారము నేనే, ఆయన జీవాహారం. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను. యోహాను సువార్త 6వ అధ్యాయము 47 నుంచి చూస్తున్నాం మనం. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయేరు. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. ఏంటంట? మీ పితరులు అంటే ఇజ్రాయేలీయులు అరణ్యములో ఐగుప్తు దేశం నుంచి వాళ్ళ దాసత్వంలో ఉన్నప్పుడు వాళ్ళని విడిపించి కానాను దేశానికి తండ్రి అయిన దేవుడు మోషేను ఏర్పరచుకుని ప్రవక్తగా ఆ మోషే ద్వారా ఐగుప్తీయులందరినీ బయటకు తీసుకొచ్చి మోషే అహరోనులు వాళ్ళని నడిపిస్తారు కానాను దేశానికి. అయితే వాళ్ళు ఎన్నో దేవుని నామానికి విరుద్ధంగా మోషే ఏం చేస్తాడు? సీనాయి కొండపైకి వెళ్ళి దేవుని యొక్క నుంచి వాగ్దానాలు తీసుకోవడానికని ఆ 10 ఆజ్ఞలు ఆయన కోపంతో విసిరేస్తాడు. వీళ్ళు ఇసిగిస్తే 10 ఆజ్ఞలు మోషేకి ఇచ్చినప్పుడు మళ్ళీ వెళ్తాడు తీసుకోవడానికి. మళ్ళీ వెళ్ళినప్పుడు అనేక రోజులు 40 దినాలు ఆ యొక్క సీనాయి కొండపైనే తండ్రితో ఉండిపోతాడు. నిద్రాహారాలు లేకుండా దేవునితో మాట్లాడతాడు. అయితే ఈ 40 రోజులు వీళ్ళు ఏం చేస్తారు? మోషే ఏమైపోయాడు? ఇంకా రాడు, ఇంకా మాకు ముందు నడిపించడానికి మాకు మా బంగారం ఇస్తాము, దూడలను చేసుకుంటాము, మాకు ఆ విగ్రహాలుగా ఆ దూడలను చేసుకుని మేము పూజిస్తాము, మాకు ఇంకొక ప్రవక్త కావాలి, మాకు ఇతను వద్దు అని అనేక విధాలుగా మోషే యందు విశ్వాసం ఉంచకుండా, దేవుని యందు విశ్వాసం ఉంచకుండా వీళ్ళు సొంతగా అనేక మాటలు మాట్లాడతారు. అహరోన్ని ఎంతో విసిగిస్తారు. అయితే అహరోన్ ఏం చేస్తాడు? వాళ్ళ బాధ భరించలేక, సరే అయితే మీ బంగారం ఇవ్వండి, మీ పోగులు, చెవు పోగులు, పిల్లలకు ఉన్న బంగారాలన్నీ తీసివ్వండి అని అహరోన్ కూడా చేస్తాడు. అలా చేయకూడదు. కానీ
వాళ్ళు ఎంత విసిగించారో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే అట్లా చేసినప్పుడు ఏం చేస్తాడు దేవుడు? వాళ్ళ యొక్క అవిధేయతను చూసి దేవుని యందు విశ్వాసం ఉంచాల్సింది పోయి వాళ్ళు అవిధేయతతో వాళ్ళు మళ్ళీ మేము ఐగుప్తుకి వెళ్ళిపోతాము, మేము మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు, మేము మళ్ళీ ఈ విగ్రహాలుగా మేము చేసుకుంటాము, దూడలు చేసుకుంటాము, మేము మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాము, మాకు ఒక ప్రవక్త కావాలని అహరోన్ని ఎంతో విసిగిస్తారు. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? కోపం వాళ్ళ మీద రగులుకుని వాళ్ళని 15 రోజుల్లో 3 వారాల్లో వెళ్ళాల్సినటువంటి కానాను దేశానికి వాళ్ళని ఏం చేస్తాడు? 40 సంవత్సరాలు ఆ కొండ చుట్టే తిప్పుతాడు. వాళ్ళు మళ్ళీ తిరిగి కొండ చుట్టూ ఇంకోళ్ళు ప్రశ్నించడం, మోషే ఎందుకు ప్రభువా ఇంత దగ్గరగా ఉంది, వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు ఇన్నిసార్లు కొండ చుట్టూ తిప్పుతున్నావని మోషే అడగడు. మోషే దేవునికి ప్రియమైన వాడు, దేవుడికి ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అని వ్రాయబడి ఉంది. అంటే తండ్రికి లోబడ్డాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. అయితే అలా చేసినటువంటి ఐగుప్తీయులు ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తాడు, మన్నాను కురిపిస్తాడు వాళ్ళకి ఆహారంగా, దేవదూతలు తినే పరలోక మన్నాని వీళ్ళకి ఇస్తాడు. ఇన్ని చేసినా సరే ఐగుప్తీయులు ఏం చేస్తారు? తప్పిపోతూనే ఉంటారు. దేవుడి మీద సణుగుకుంటూ, మోషే మీద సణుగుకుంటూనే ఉండడం ద్వారా ఇక్కడ అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే 49వ వచనం, మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి, దీనిని తినివాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. ఇజ్రాయేలీలకు చెప్తున్నాడు, మీ పితరులు పరలోకంలో ఉన్నటువంటి మన్నా తిన్నా కానీ వారు చనిపోయారు. దీనిని తినివాడు చావకుండానట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. దీనిని తినివాడు అంటే ఆ రొట్టెను యేసుక్రీస్తు ప్రభువారి శరీరము అని ఆయన చెప్తున్నారు. నేనే పరలోక మన్నాని అంటున్నాడు. పరలోకం నుంచి దిగి వచ్చిన మన్నాను నేనే. ఆయనే మనకి జీవాహారం ఇచ్చేవాడు. ఆయన శరీరాన్ని మనం తింటున్నామని విశ్వసించాలి. మనము వివేకం కలిగి తీసుకోవాలి. అదే దీనిని తినివాడు చావకుండానట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే అంటున్నాడు. వాళ్ళు పరలోకం అన్నాన్ని తిన్నప్పటికీ వాళ్ళు ఆ యొక్క అరణ్యంలోనే చనిపోయారు. అంటే మనం చనిపోమా? రక్షింపబడి ద్రాక్షారసము రొట్టెలో బల్లలో పాలు పంపులు పొందుకున్న మనం చనిపోమా అంటే వాళ్ళు విశ్వాసం ఉంచలేదు. వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటడం ద్వారా వాళ్ళు బాప్తిస్మం పొందుకున్నారని మనం చూసాం. కానీ వాళ్ళు ఏం చేశారు? విశ్వాసం ఉంచడం లేదు. విశ్వాసం ఉంచడం ద్వారానే అబ్రహాము నీతిమంతుడయ్యాడు. అలాగే మనము కూడా బాప్తిస్మం తీసుకోవడం ద్వారా మనము రక్షింపబడము. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచి ఈయన దేవుని కుమారుడు, ఈయన మన కొరకు వచ్చినటువంటి యేసయ్య రక్తంలో మనం కడగబడితే మనం పరిశుద్ధంగా మార్చబడతామని నమ్మినప్పుడే మనం బాప్తిస్మం తీసుకోవాలి. నమ్మకం లేకుండా తీసుకున్నా ఏదో ఒక రోజు వెనక్కి తిరిగిపోతారు, మళ్ళీ విగ్రహారాధనలోనికి వెళ్ళిపోతారు. కాబట్టి నమ్మకుండా రక్షణ తీసుకోకూడదు. నమ్మకుండా రక్షణ తీసుకుంటే వాళ్ళు మళ్ళీ తిరిగి దేవుని శాపానికి గురవుతారు. కాబట్టి అలాంటి వాళ్ళు మళ్ళీ క్షమించు ప్రభువా అని మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. కాబట్టి విశ్వాసం ఉంచడం ద్వారానే నిత్య జీవానికి వారసులు అవుతారు. రక్షణ బాప్తిస్మం పొందుకున్నంత మాత్రాన విశ్వాసం లేకుండా వాళ్ళు పరలోక రాజ్యానికి వారసులు కాలేరు. ఎన్నో చోట్ల రాయబడి ఉంది, విశ్వాసము ద్వారానే నీతిమంతుడుగా అబ్రహాము నీతిమంతుడయ్యాడని, విశ్వాసం ఉంచడం ద్వారానే పరలోక రాజ్యానికి వారసులు అవుతారని అనేక చోట్ల రాయబడి ఉంది. ఇక్కడ కూడా విశ్వసించువాడే నిత్య జీవమును గలవాడు. విశ్వసించువారే దేవుని యందు తండ్రి అయిన దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళే నిత్య జీవానికి వారసులవుతారు. వాళ్ళే రక్షణ పొందుకుని బల్లలో పాలుపొంపులు పొందుకుంటూ ఆయన ద్రాక్షావల్లి కాబట్టి ఆయనలో మనం అంటగట్టబడి ఉండాలి. అంటే మనము విడవకుండా దేవుని సన్నిధికి వెళ్తూ దేవుని సన్నిధిలో ద్రాక్షారసాన్ని రొట్టెను మనము
తీసుకుంటూ ఆయనలో మనము అంటగట్టబడినటువంటి తీగల వలె ఉండినప్పుడే మనం ఫలిస్తాం. వేరుగా ఉంటే ఇప్పుడు ద్రాక్ష వల్లి ఉంది, ద్రాక్ష వల్లిలోంచి ఒక కొంచెం తీగ విరిచి పక్కన పడేస్తే ఏమవుతుంది? అది ఎండిపోతుంది. ఆ ఎండిపోయిన తీగను వాళ్ళు ఏం చేస్తారు? పనివారికి తీసుకెళ్ళి ఆ రోడ్డు ఊడ్చేవాళ్ళు ఊడ్చేసి అది మంట పెట్టేస్తారు, కాలిపోద్ది. అలాగే వేరుగా ఉంటే మనం ఎక్కడ ఉంటామో అపవాది చేతుల్లోకి వెళ్ళిపోతాము. అపవాది ఎక్కడికి తీసుకెళ్తాడు? నిత్య నరకాగ్నికి తీసుకెళ్తాడు. అదే ఆ చెత్త ఎలాగైతే కాల్చేస్తారో ఈ ఎండిపోయిన తీగ లాంటి ఈ రక్షణ పొందుకుపోయిన దేవునికి వేరుగా ఉంటే ఆ తీగ కాలిపోతుంది, అగ్నిలో పడవేయబడినట్లుగా అపవాది చేతుల్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి రక్షింపబడిన వారిని తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు తప్పిస్తాడు, రక్షిస్తాడు. ఎప్పటికైనా నా కుమారుడు నా దగ్గరికి రాకుండా ఉంటాడా అని దేవుడు కనిపెడుతూ వాళ్ళని కంటికి రెప్పలా ఆయన హస్తం ఉంచి కాపాడుతూ ఉంటాడు. కాబట్టి ఒక్కసారి మనం రక్షణ పొందుకుంటే ఆయన పిల్లలం అయిపోయాము, ఆయన రాజ్యానికి వారసులం అయిపోతాం. కాబట్టి మనం పడిపోయినా తప్పిపోయినా మన ప్రభు అయినటువంటి దేవుడు పరిశుద్ధాత్మను మనకిచ్చి ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన కాపుదలగా ఉంచి ఎప్పటికైనా ఆయన మళ్ళీ మార్చుకుంటాడు. అందుకని ఆయన యందు విశ్వాసం ఉంచి మారుమనసు పొందితే చాలు, మనం పరలోక రాజ్యానికి వారసులం అవుతాము. ఆయన మనం తప్పు చేయొచ్చా, పాపం చేయొచ్చా అయితే బాప్తిసం తీసుకుని అనొచ్చు. అంటే తప్పు పాపము బాప్తిసం తీసుకుని చేస్తే కనుక వాళ్ళకి పశ్చాత్తాపం అనేది వస్తుంది. ఎందుకు? దేవుని ఆత్మ వారిలో ఉంటుంది కాబట్టి, అయ్యో నేను తప్పు చేస్తున్నాను, అయ్యో నేను దేవుడిని నమ్ముకుని పాపం చేస్తున్నాను అనేటటువంటి పశ్చాత్తాపం గల మనసు వారికి వస్తుంది. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలో ఉంటారు కాబట్టి. అందుకని వాళ్ళు పాపం చేయలేరు, తప్పు చేయలేరు. చేసినా మళ్ళీ దేవుని సన్నిధిలో మోకరించి క్షమాపణ అడుగుతారు. వాళ్ళు అడిగినప్పుడు తప్పకుండా దేవుడు వాళ్ళని విడిపిస్తాడు, విడిపించి నిత్యరాజ్యానికి వారసులుగా వాళ్ళని చేసుకుంటాడు. అయితే 50వ వచనాన్ని చూద్దాం. దీనిని తినివాడు చావకుండానట్లు పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం ఇదే, పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారం నేనే. పరలోకానికి నుంచి దిగివచ్చినటువంటి జీవాహారము నేనే. ఎవడైనాను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించు. ఏదంట? ఈ ఆహారాన్ని భుజించితే ఎవరైనా ఎప్పుడు విశ్వసించి ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొందుకుని ఆయన బలలో మనం పాలుపుంపులు పొందితే దిగివచ్చిన జీవాహారం నేనే. పరలోకం నుండి దిగివచ్చినటువంటి జీవాహారముగా ఆయన మన కొరకు వచ్చాడు. పరలోకం నుంచి జీవాహారంగా మన కొరకు దిగివచ్చాడు యేసయ్య. జీవాహారము నేనే. ఎవడైనా నువ్వు ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. ఎవరైనా ఈ ఆహారం భుజిస్తే వాళ్ళు ఏంటంట? ఎల్లప్పుడూ జీవిస్తారు. అంటే యుగ యుగాలు జీవిస్తారు. అంటే ఈ లోకంలో శారీరకంగా చనిపోతారు. ఈ శరీరానికి మరణం అయితే ఉంది, ఆత్మకి మరణం లేదు. ఈ శరీరపరంగా చనిపోయిన ఆత్మ ఎప్పుడు కూడా జీవిస్తూ ఉంటుంది, ఎల్లప్పుడూ జీవిస్తాడు అని నిశ్చయంగా యేసుప్రభువు వారు మనకి చెప్పి ఉన్నారు. కాబట్టి ఎల్లప్పుడూ యుగ యుగాలు మనము దేవునితో పాటు ఉంటాము. కాబట్టి ఆ నిరీక్షణతోనే రక్షింపబడిన ప్రతి విశ్వాసి కూడా జీవిస్తాడు. నేను నిత్య రాజ్యానికి వారసుడను, నేను ఇక్కడ చనిపోయినా పరలోకంలో దేవునితో నిత్యము జీవిస్తాను అనేటటువంటి నిరీక్షణ కలిగి ఉంటాడు. అంటే యేసుక్రీస్తులో ఉన్నవారు మరణిస్తారు అని కూడా అనకూడదు. దేవునిలో క్రీస్తులో నిద్రించారు అంటారు. అంటే నిద్రించిన వాళ్ళు లేస్తారు, చనిపోయిన వాళ్ళు లేవరు కదా. అంటే క్రీస్తులో నిద్రిస్తే మనం తిరిగి లేస్తాం. కాబట్టి క్రీస్తులో నిద్రించారు అంటారు చనిపోయినప్పటికి కూడా. కాబట్టి మనము లేస్తామనేటటువంటి నిరీక్షణ కలిగి మనం జీవించాలి. ఆ దేవుని బలలో మనం పాలుపంపులు పొందుకోవాలి. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే. 51వ వచనం, యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం. ఎవడైనాను ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే. ఏంటంట? నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే. లోకానికి ఇవ్వడానికి వచ్చాడు.
వాళ్ళు ఏం చేస్తారు, ఇజ్రాయేలీలు పరలోక మన్నాని ఓన్లీ ఇజ్రాయేలీలు మాత్రమే తింటారు. ఆ దేశం వారు మాత్రమే తింటారు, ఆ ప్రజలే తింటారు, ఇజ్రాయేల్ ప్రజలే తింటారు. కానీ యేసు ప్రభు వారు ఎలా వచ్చారు? లోకానికి ఇవ్వడానికి వచ్చారు. నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే. లోకాన్ని అంతటికీ ఆయన ఇవ్వడానికి వచ్చాడు. ఏ ఒక్కరిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన లోకాన్ని ప్రేమిస్తున్నాడు. లోకం అందరికీ తీసుకోవడానికి అర్హత కలిగి ఉన్నారు ఎప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా. అందుకే ఆయన వద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రము, నా వద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను అంటాడు. నేను లోకమును ఎంతో ప్రేమిస్తున్నాను. తన అద్వితీయ కుమారునిగా విశ్వాసం ఉంచువారు పరలోక రాజ్యానికి వారసులు అవుతారని యోహాను సువార్త 3:16 ఉంటుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును పరలోక రాజ్యానికి వారసులు అవుతారని వాక్యం సెలవిస్తుంది. నేనే ఎవడైనాను లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అన్నప్పుడు 52లో ఏముందంటే, యూదులు ఈయన తన శరీరము ఎలా తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించింది. ఏంటి ఈయనే జీవాహారం అంటాడు, ఈయనే పరలోకం నుంచి వచ్చానంటాడు, ఈయన శరీరాన్ని ఎలా తినేస్తాడు? అంతే కదా, తెలియనప్పుడు కూడా ఆయన శరీరం ఏంటి మనం తినడం ఏంటి అని రక్షణ పొందుకోని వారు కూడా ఈ రోజుల్లో అనుకుంటారు. ఆయనే చెప్తున్నాడు, నేనే జీవాహారం, నన్ను తిన్న వాళ్ళందరూ కూడా దీనిని తిరువారు నిత్య జీవానికి వారసులు అంటారు. ఆయన యేసుప్రభు వారు ఇంకా బ్రతికే ఉన్నారు. ఈయన బ్రతికే ఉన్నాడు, ఈయన శరీరాన్ని ఎలా తినిస్తాడు ఈయన అని యూదులు అనుకుంటున్నారు. అంటే యేసు ప్రభు వారు దేవుడిగా వచ్చాడని, ఆయన శరీరము ఆయన మరణిస్తాడని, ఆయన మరణించినటువంటి మళ్ళీ మృత్యుంజయుడిగా లేచి ఆయన కార్చిన రక్తం ద్వారా మనకి పాపక్షమాపణ దొరుకుతుందని, ఆయన మన కొరకు అర్పించినటువంటి ఆ శరీరాన్ని మనం భుజించడం ద్వారా నిత్య జీవానికి వారసులం అవుతామని వాళ్ళు గ్రహించుకోలేకపోతారు. అంటే వాళ్ళు లోకోపరంగా మాట్లాడుతున్నారు. ఆయన శరీరాన్ని ఎలా తినేస్తాడు అని యూదులు చెప్పుకుంటున్నారు. ఒకరితో ఒకడు వాదించారు. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని చెప్తున్నాడు, మీరు మనుష్య కుమారుని శరీరము తిని, మనుష్య కుమారుడు ఆయన దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. 100% దేవుని కుమారుడు, 100% మానవుడిగా ఈ లోకంలో జీవించాడు మానవులతో కలిసి. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, ఆయన మీరు మనుష్య కుమారుని శరీరము తిని, అంటే తనను గురించి తానే చెప్తున్నాడు, మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. మీరు ఆయన రక్తం త్రాగితే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. అంటే ఆయన శరీరాన్ని తినాలి, ఆయన రక్తాన్ని త్రాగితేనే మీరు జీవము గలవారు అవుతారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. నా శరీరాన్ని తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. బల్లలో మనం అందుకే పాలు పంపులు పొందుకోవాలి. ఆయన శరీరం అనే రొట్టెను, ఆయన రక్తం అనే ద్రాక్షారసాన్ని మనం ఎప్పుడైతే నమ్మి తీసుకుంటామో మనం అప్పుడు నిత్య జీవము గలవారు, నిత్య జీవానికి వారసులు అవుతారు. అంచె దినమును నేను వారిని లేపుదును. అంచె దినమును అనగా 2వ రాకడలో ఆయన త్వరలో రానే ఉన్నాడు. త్వరలో రానే ఉన్నప్పుడు మనము మరణించి సమాధిలో పాతిపెట్టబడినప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు మనము ఆత్మశరీరాన్ని దాల్చుకుని తిరిగి లేస్తాం అనేటటువంటి నిరీక్షణ ప్రతి విశ్వాసి కలిగి జీవిస్తాడు. కాబట్టి మీరు ఈ బలలో పాలుపంపులు పొందుకుంటేనే నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగిన వాడే నిత్య జీవానికి వారసుడవుతాడు. అంతేకాకుండా అంచె దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునే ఉన్నది. ఏంటంటే ఆయన శరీరము నిజమైన ఆహారము, ఆయన రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును
నేను వాని యందును నిలిచియుందును. నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందును. మనం ఇందాక తెలుసుకున్నాం, ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగితే ఆయన రక్తం మనలో ఉన్నప్పుడు ఆయన మనలో ఉంటాడు, మనం ఆయనలో ఉంటాం. ఆయనలో మనం అంటగట్టబడిన తీగల వలె ఫలిస్తాం. మనము ఆయనలో అంటగట్టబడిన తీగల వలె ఉండాలి అంటే ఆయన వలలో మనం పాలుపంపులు పొందుకోవాలి. ఆయన శరీరాన్ని తినాలి, ఆయన రక్తాన్ని త్రాగాలి. త్రాగితే ఆయన వచ్చినప్పుడు మనల్ని లేపుతాడు, పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తానంటున్నాడు. మీరు యోహాను సువార్త 6వ అధ్యాయము 47 నుంచి మొత్తం చూస్తే కనుక బల్ల ఆరాధన గురించే, బలలో మనం ఎందుకు పాలుపంపులు పొందుకోవాలి అనేది మనకి ప్రభువారు నేర్పించి ఉన్నారు. నేను వాని యందును నిలిచియుందును, జీవముగల తండ్రి 57వ వచనం, 6వ అధ్యాయం 57వ వచనం. జీవముగల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే. జీవముగల తండ్రి ఎవరిని పంపారు? యేసు ప్రభువారిని ఈ లోకానికి జీవము కలిగినటువంటి తండ్రి. అంటే దేవుని ఇప్పుడు కూడా యుగయుగాలు జీవిస్తాడు, ఆయన దేవుడు కాబట్టి. జీవము గల తండ్రి నన్ను ఈ లోకానికి పంపించాడు కనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే. జీవము గల తండ్రి నన్ను ఈ లోకానికి పంపించాడు, తండ్రి మూలముగా నేను జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించు. నన్ను తినేవాడు ఎవరి మూలంగా? తండ్రి యందు యేసుక్రీస్తు ప్రభువారు జీవిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో, ఆయన శరీరంలో పాలుపంపులు పొందుకోవడం ద్వారా మనం యేసు ప్రభువారిలో జీవిస్తున్నాం. నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు. పితరులు ఏం చేశారు? మన్నాను తిన్నారు, చనిపోయారు. కానీ ఈ లోకంలో కూడా ఎక్కువ కాలం బ్రతకలేదు వాళ్ళు. అక్కడే అడవిలోనే దేవుని శాపానికి గురయ్యి, దేవుని ఉగ్రతకి గురయ్యి, దేవుణ్ణి శోధించడం ద్వారా దేవుని యందు విశ్వాసం ఉంచవలసింది పోయి వాళ్ళు లోకం పైన, ఈ లోకంలో ఉన్న ఆహారం పైన, ఈ లోకంలో ఉన్నటువంటి విగ్రహాలపైన విశ్వాసం ఉంచి దేవునికి విధేయులు కాకుండా అవిధేయత చూపించడం ద్వారా వారి అరణ్యంలో వాళ్ళ పితరులందరూ చనిపోయారు. శేషమే మిగిలి వెళ్తుంది. కాలేబు, యెహోషువ మాత్రమే వెళ్తారు. వారి యొక్క ఇజ్రాయేలీల పిల్లలు వెళ్తారు. పెద్దవాళ్ళు అందరూ కూడా ఎవరైతే అవిధేయత చూపించారో అందరూ కూడా ఆ అడవిలోనే చనిపోతారు. కాబట్టి మన్నాను తినేటటువంటి మీ పితరులు చనిపోయారు. కానీ ఈ నా ఆహారం తిన్నవారు, నా శరీరం తిన్నవారు, నా రక్తాన్ని త్రాగిన వారు నిత్యము జీవిస్తారు, యుగయుగాలు జీవిస్తారు అని యేసుప్రభువారు చెప్తున్నారు. పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినేవాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్తున్నారు. ఏంటంటే ఈ ఆహారం తినేవాళ్ళు ఎలాగంట? నిశ్చయముగా జీవిస్తారట. నిశ్చయముగా అంటే దేవుని మాటకి తిరుగులేదు. దేవుడు అబద్ధం ఆడతాడా? కాబట్టి దేవుని మాటకి లోబడాలి. దేవుడు అన్యాయస్తుడు కాదు, అబద్ధం చెప్పేవాడు కాదు. కాబట్టి దేవుని మాటను మనం నమ్మాలి. దేవుని బలలో పాలుపంపులు పొందుకోవాలి. దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం నిత్య జీవాన్ని పొందుకుంటామని, ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని త్రాగడం ద్వారానే మనం నిత్య జీవాన్ని పొందుకుని పరలోక రాజ్యానికి వారసులం అవుతామని, ఆయన వచ్చినప్పుడు మనం తిరిగి లేస్తామని యేసు ప్రభువారు మనకి చెప్పి ఉన్నారు. కాబట్టి బలలో ప్రతి ఒక్కరు కూడా పాలుపంపులు పొందుకోవాలి. ఏదో నిర్లక్ష్యంగా ఈ రొట్టె తింటే ఏమొస్తుంది, ఈ ద్రాక్షరసం తాగితే ఏమొస్తుంది, దేవుణ్ణి నమ్ముకున్నాం కదా, చర్చికి వెళ్తే ఏమొస్తుంది, మనం నమ్ముకున్నాం కదా, మనకు చాలా తెలుసు కదా, ఎందుకులే చర్చికి వెళ్ళడం, ఎందుకులే వాక్యం, ఎందుకులే ప్రార్థన, ఎందుకులే అనేసేటువంటి నిర్లక్ష్యం కలిగి ఉండకూడదు. ఉంటే ఏం చేస్తాడంటే అపవాదికి చోటిచ్చేస్తామని, అపవాదికి చోటిచ్చి అనేక శోధనలు, వేదనలు, రోగాలకి, బలహీనతలకి గురైపోతూ ఉంటాం. కాబట్టి దేవునిలో మనం అంటగట్టబడి ఉండాలి అంటే దేవుని మందిరానికి విడవకుండా వెళ్ళాలి, దేవుని బలలో పాలుపంపులు పొందుకోవాలి, మెలకువ కలిగి ప్రార్థించాలి, వాక్యానికి లోబడాలి, వాక్యాన్ని వినాలి, విశ్వాసంలో బలపడాలి, ఇతరులకు మాదిరికరంగా మనము జీవించాలి. కానీ అంతేగాని మనకు అంతా తెలుసు,
మనకు చాలా తెలుసు అనుకుంటే మనం చాలా తెలియదు, మనకి ఏమీ తెలియదు. మనకి ఏదీ తెలియదని దేవుని దగ్గరకు వస్తే ఆయన తప్పకుండా మనల్ని దేవుని ఆత్మతో నింపుతాడు, దేవుని అభిషేకంతో నింపుతాడు, ఆరోగ్యంతో నింపుతాడు, ఐశ్వర్యంతో నింపుతాడు, దేవుని దీవెనలతో నింపుతాడు. కాబట్టి ఆయన యందు భయము భక్తి కలిగి ఆయన బలలో పాలుపంపులు పొందుకుంటూ విడవకుండా విసుకకుండా ప్రార్థిస్తూ ఉండాలి. ఇంకా మనం యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు అంటే తండ్రిని, యేసుప్రభువు వారిని ఎవరు పంపించారు? తండ్రి పంపించాడు. తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు. తండ్రిని చూస్తే, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అంటాడు. తండ్రి పంపించాడు కాబట్టి తండ్రి యందు విశ్వాసం ఉంచండి. నన్ను ఎవరు పంపించారు? తండ్రి పంపించాడు కాబట్టి తండ్రి యందు విశ్వాసం ఉంచాలి అంటున్నాడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. నా మాట విని అంటే యేసయ్య మాట వినాలి, యేసయ్యకు మనం లోబడాలి, దేవుని మాటకి లోబడాలి, తండ్రికి చిత్తానికి లోబడాలి అని చెప్తున్నాడు. అంటే యేసయ్య యందు మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో తండ్రి యందు మనం విశ్వాసం ఉంచినట్లే. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, ఏకమైన దేవుడు కాబట్టి, ఏకైక దేవుడు కాబట్టి మనం యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే తండ్రి యందు విశ్వాసం ఉంచినట్టే. మనం నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఏం చేస్తాడంట? తండ్రి యందు విశ్వాసం, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచడం ద్వారా వాళ్ళు ఎలా ఉంటారంట? వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. వాళ్ళు తీర్పులో నిల్చోవలసిన పని లేదు. ప్రతి ఒక్కడు కూడా దేవుని తీర్పులో పాలుపంపులు పొందుకోవాలి. కానీ విశ్వాసం ఉంచితే మనము ఆయన తీర్పులో మనం నిల్చోవలసిన పని లేదు అంటున్నాడు. తీర్పులోనికి రాక, తీర్పులో ఉండాల్సిన పని లేదు, మనము ఒక వరుసలో నిలవపడవలసిన పని లేదు. ఆయన నా తండ్రి చేత ఏర్పరచబడిన వారులారా రండి అని యేసుప్రభు వారు మనల్ని తండ్రి దగ్గరికి, ఆయన కుడిపార్శ్వం అంది యేసుప్రభు వారు ఎలా అయితే ఉన్నారో మనల్ని కూడా ఆయన దగ్గరికి చేర్చుకుంటాడు. ఇక్కడ విశ్వాసం ఉంచి, ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షింపబడిన వారిని వాళ్ళు ఎలా ఉంటారంటే తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారు. తీర్పులోనికి రారు, వారు మరణములోనికి రాకుండా జీవములోనికి దాటి ఉన్నారంట. తీర్పులో నిలబడవలసిన అవసరం లేదు. శారీరకంగా చనిపోయిన ఆత్మీయంగా మనం బ్రతికే ఉంటాము. దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. నిశ్చయము అనగా స్టాంప్ వేసినట్టే, ఇంకా తిరుగులేదు. తండ్రి మాటకి కుమారుని మాటకి తిరుగులేదు. దేవుడు అబద్ధం చెప్పే దేవుడు కాదు. నిశ్చయముగా ఎలా ఉంటామంట? తీర్పులోనికి రాకుండా ఉంటామంట. తీర్పులో నిలబడవలసిన అవసరమే లేదు. జీవములోనికి దాటి ఉన్నారు. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, మృతులు దేవుని కుమారుని శబ్దము వినిగడియ వచ్చుచున్నది. ఏంటంట? మృతులు దేవుని శబ్దము వినిగడియ వచ్చుచున్నది. మృతులు అనగా ఇప్పుడే మనం తెలుసుకున్నాం, శారీరకంగా ఉన్నప్పుడే, శరీరంతో ఉన్నప్పుడే ఆయన యందు విశ్వాసం ఉంచకుండా ఉన్నవారు మృతులతో సమానం అంటున్నాడు. మృతులు ఏం చేస్తారంట? దేవుని కుమారుని శబ్దము గడియ వచ్చుచున్నది. దేవుని కుమారుని యొక్క శబ్దము అంటే దేవుని కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి మాటకు లోబడి ఆయన ఎప్పుడైతే సిలువలో ప్రాణాన్ని పెట్టి మృత్యుంజయుడిగా లేచి తిరిగి పరలోకానికి తండ్రి వద్దకు ఎలాగైతే వెళ్ళిన వెంటనే ఆయన సర్వ అధికారములు కుమారుడికి దేవుడు ఇచ్చేసి ఉన్నాడు, తండ్రి అనే దేవుడు. కాబట్టి కుమారుడు వస్తాడంటున్నాడు. మళ్ళీ తిరిగి ఎవరు వస్తారు? యేసుక్రీస్తు ప్రభువారే వస్తారు. ఆయన ఎలాగైతే వెళ్తున్నానో నేను అలాగే తిరిగి వస్తానంటారు అని చెప్పి ఉన్నారు. అలాగే ఏమంటున్నాడు? మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. మృతులంట దేవుని కుమారుని శబ్దం విను గడియ వచ్చి ఉన్నది అంటే ఇప్పుడే వచ్చి ఉన్నది. అంటే నేను ఈ లోకంలో బ్రతికే ఉన్నాను, నేను ఆ శబ్దాన్ని మీరు వింటున్నారు కాబట్టి మళ్ళీ నేను తిరిగి రానే ఉండగా
మీరు లోబడితే, నా మాట వింటే, నా మాటకు లోబడితే మీరు కూడా నాతో పాటు వస్తారు. ఇది ఆ గడియ వచ్చే ఉన్నది అని యేసుప్రభువు వారు చెప్తున్నారు. దానిని వినివాడు జీవింతురు. ఏంటంటే ఆ గడియ వచ్చే ఉన్నది. ఆయన శబ్దము ఇక్కడ వినబడుతుంది. నేను మీతో మాట్లాడుతున్నాను కాబట్టి మీరు నా మాట విని ఎప్పుడైతే మీరు లోబడతారో, విశ్వాసం ఉంచుతారో, అప్పుడు మీరు రక్షింపబడతారు. మీరు ఎలా ఉంటారు? వినువారు జీవింతురని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఆ మాట వినేవాళ్ళు ఎలా ఉంటారు? నిశ్చయంగా జీవిస్తారు. కాబట్టి చెప్పుచున్నాను, తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడు తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించాడు. తండ్రి ఎలాగైతే జీవము తనగా కలిగి ఉన్నాడు, అలాగే కుమారుని కూడా అనుగ్రహించి ఉన్నాడు. అధికారం జీవము గల తండ్రి జీవము ఇవ్వడానికి కూడా అధికారం ఉంది. తీర్పు తీర్చడానికి అధికారము, సర్వ అధికారమునకు దేవుడు కుమారునికి అప్పగించాడు. సర్వ అధికారములు కుమారుడికి అప్పగించాడు. అదే కాకుండా జీవం ఇవ్వడానికి కూడా ఆయనకు అప్పగించాడు. అందుకే ఆయన ద్వారానే మనము పరలోక రాజ్యానికి వారసులం అవుతాము. ఆయనే మార్గము, సత్యము, జీవం అన్నాడు. ఆయన మార్గంలో మనం నడిస్తే, ఆయన మాటకు లోబడితే, ఆయన చిత్తానుసారంగా మనం జీవిస్తే జీవము గల దేవుడు యేసయ్య. ఆయన జీవము తండ్రి జీవాన్ని కుమారుడికి అనుగ్రహించి ఉన్నాడు. మరియు ఆయన మనుష్య కుమారుడు గనక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించెను. మరియు ఆయన మనుష్య కుమారుడు అంటే ఈ లోకానికి మనుష్య కుమారుడుగా వచ్చాడు కాబట్టి తండ్రి అతనికి అధికారం అనుగ్రహించాడు తండ్రి మాటకు లోబడడం ద్వారా. కాబట్టి నా ద్వారానే అంటున్నాడు. అందుకే నన్ను తిన్నవాళ్లే, నా శరీరం తిన్నవాళ్లే, నా రక్తాన్ని తాగిన వారే నిత్య జీవానికి వారసులు అంటున్నాడు. అలాగే తండ్రి మాట చిత్తానికి నేను లోబడినట్లుగానే మీరు లోబడడం ద్వారా నేను సర్వ అధికారంలో తండ్రి నాకు అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి మీరును పొందుకుని ఉన్నారు. అందుకే మనం ఈ లోకంలో ప్రార్థించినప్పుడు మనము యేసుక్రీస్తు నామంలో ఏ ప్రవచనమైనా పలికినప్పుడు అది మనకి నెరవేరుతుంది. అనారోగ్యంగా ఉంటే యేసుక్రీస్తు నామంలో నాకు స్వస్థత కలుగునుగా కానీ మనకు మనం ప్రవచించుకోవాలి. ఎవరైనా బలహీనతలో ఉంటే వారి కోసం మనం ప్రార్థించాలి. ఆ యొక్క అధికారము తండ్రి కుమారుడికి ఎలాగైతే అనుగ్రహించాడో మనం ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచామో మనము కూడా దేవుని పిల్లలం అయ్యామో ఆ అధికారాన్ని దేవుడు మనకు కూడా అనుగ్రహించి ఉన్నాడు. సర్వ అధికారములు మనకు అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి మనము పలకాలి, మనం ప్రార్థించాలి, మనం అడగాలి. అడగడం ద్వారా, ప్రార్థించడం ద్వారా మనము కూడా సర్వ అధికారములు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకు కూడా అనుగ్రహించి ఉన్నాడు. మనము శారీరకంగా చనిపోయినప్పటికీ ఈ లోకంలో ఆత్మీయంగా నిత్యము మనము ఆయనతో పాటు జీవిస్తాము. కాబట్టి యేసయ్య ఎలాగైతే సర్వ అధికారము తండ్రి యొద్ద నుంచి పొందుకున్నాడో మనము విశ్వాసం ఉంచడం ద్వారా మనము కూడా సర్వ అధికారములు పొందుకుని ఉన్నాము. నిత్య జీవానికి వారసులు అయ్యి ఉన్నాము. అయితే యోహాను సువార్త 42-49 వరకు చూద్దాం. తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించాడు. దీనికి ఆశ్చర్యపడుకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలము సమాధుల్లో ఉన్నవాళ్ళు దీని గురించి మీరేం ఆశ్చర్యపడకండి. ఏమొస్తుందంట? ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలం వచ్చినప్పుడు ఏం చేస్తారంట? సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చేదారు. మీరు దీని గురించి ఆశ్చర్యపోకండి. ఏంటంట? ఒక కాలము వచ్చుచున్నది. ఒక కాలం వచ్చుచున్నది అనగా ఆయన త్వరలో రానే ఉన్నాడు. ఆయన రెండవ రాకడలో మనం అందరం కూడా ఎత్తబడతాము. ఎలా ఎత్తబడతామని ఇక్కడ వ్రాయబడి ఉంది. ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలము సమాధులలో ఉన్న వారందరూ ఏం చేస్తారంట? ఆయన శబ్దము విని, ఆయన కడబోర శబ్దము మనం వినాలి అంటే ఏం చేయాలి? మనం మెలకువ కలిగి ప్రార్థనాత్మతో నింపబడి ఉండాలి. ఆయన స్వరాన్ని ఆయన పిల్లలే ఉంటారు. అందుకే నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయంటాడు. అంటే ఆయన గొర్రెలు అనగా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఆయన కడబోర శబ్దము ఎప్పుడైతే వినబడుతుందో సమాధులలో
మనము ప్రాణంతో ఉంటే ప్రాణంతో ఎత్తబడతాము, మహిమ శరీరాన్ని దాల్చుకుని. ప్రాణంతో లేకుండా శారీరకంగా మనం చనిపోయి ఉంటే ఆయన వచ్చినప్పుడు సమాధులు తెరవబడతాయి అంటున్నాడు. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు ఆయన శబ్దము వింటాయంట. సమాధుల్లో ఉన్న వారందరూ కూడా ఆయన శబ్దాన్ని విని లేస్తారు. సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారంట ఎక్కడికి వెళ్తారు? జీవ పునరుద్ధానము. మేలు చేయడం అనగా ఆయన యందు విశ్వాసం ఉంచడం. ఇతరులకు మనము ఎలా ఉంటాము? కీడు చేయకుండా మేలు మాత్రమే చేస్తాము. ఎప్పుడు దేవుని ఆత్మ మనలో ఉంటుంది కాబట్టి ఇతరులకు కీడు చేయాలంటే మనము ఒప్పుకోము. మేలు చేయగలిగితే మేలు చేయండి, మేలు చేయలేకపోతే మౌనంగా ఉండాలి, కానీ ఇతరులకు మనం కీడు చేసేవారుగా ఉండకూడదు. అయితే మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చేదరు. చూసారా? మేలు చేస్తే జీవ పునరుద్ధానానికి వెళ్ళిపోతాము, కీడు చేస్తే గనక తీర్పు పునరుద్ధానం. అంటే ఆయన రాకడలో రక్షింపబడిన వారు లేస్తారు, రక్షింపబడని వారు లేస్తారు. రక్షింపబడిన వారు ఎలాగా? మహిమ శరీరాన్ని దాల్చుకుని పరలోక రాజ్యానికి ఎత్తబెడతారు. ఆ రక్షణ పొందుకోని వారు ఎలా ఉంటారంటే కీడు చేసిన వారు అనగా రక్షణ పొందని వారు అని. తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చేదరు. అంటే వాళ్ళు తీర్పు పునరుద్ధానంలోనికి నిలబడవలసి వస్తుంది. దేవుని ఎదుట నిలవబడి ఆయన తీర్పుకి ఎదురు చూడాలి. తీర్పు పునరుద్ధానంలోనికి వాళ్ళు వెళ్తారు, జీవ పునరుద్ధానంలోనికి రక్షింపబడిన వారు వెళ్తారు. అందుకే దేవుని రాకడ సమయంలో రక్షింపబడిన వారు లేస్తారు, రక్షణ పొందుకోని వాళ్ళు, రక్షింపబడని వారు కూడా లేస్తారు. రక్షింపబడిన వాళ్ళు జీవ పునరుద్ధానానికి వెళ్తారు, రక్షణ పొందుకోని వాళ్ళు తీర్పు పునరుద్ధానానికి వెళ్తారని వ్రాయబడింది. ఇక్కడ యోహాను సువార్త 5వ అధ్యాయం 29లో వ్రాయబడింది. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచి మనము మారు మనసు పొంది రక్షణ పొందుకుంటే మనము నిత్యము యుగయుగాలు జీవిస్తాం. ఈ శరీరానికి మరణం ఉంది. రక్షింపబడినా రక్షింపబడకపోయినా ప్రతి ఒక్కరూ మరణించాలి. ఎందుకు? మనము అవ్వ ఆదాములు సంతానంగా మనం పుట్టాము. ఆజ్ఞ అతిక్రమమే పాపము కాబట్టి పాపము వలన వచ్చే జీతము మరణం. అనగా వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించారు. దేవుని మాటకి, దేవుని మాటను అతిక్రమించడం ద్వారా వాళ్ళు పాపాన్ని కొని తెచ్చుకున్నారు, చావును కొని తెచ్చుకున్నారు. వాళ్ళకి వారసులంగా మనం పుట్టాం కాబట్టి ప్రతి మానవుడికి మరణం సంభవించింది. ఆ ప్రతి మానవుడు మరణించినప్పటికీ, అపవాది ద్వారా మనం మరణించినప్పటికీ, శరీరానికి మరణం వచ్చినప్పటికీ ఆత్మను ఇప్పుడు కూడా జీవింపజేయడానికి, జీవింపజేసేటటువంటి ఆత్మగా యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చారు. తండ్రి అయిన దేవుడు పంపించి మనలందరినీ కూడా జీవింపచేయడానికి, యుగయుగాలు తరతరాలు తనతో పాటు ఉండాలని, ఆయన చిత్తము ఆయన ప్రణాళిక నెరవేర్చడానికి యేసు ప్రభువు వారిని ఈ లోకానికి పంపించి మనలందరినీ కూడా, మనమందరం నిత్య నరకాగ్నికి పాలైపోవలసినటువంటి వారము. ప్రతి మానవుడు కూడా ఈ లోకంలో జీవించి అవ్వ ఆదాములు పాపం చేయడం ద్వారా, వారి పాపము ద్వారా వచ్చినటువంటి జీతం మరణముగా పొందుకుని ఉన్నాం. ఆ మరణంలోనే మనం నశించిపోకుండా, అపవాది చేతుల్లోనే మనం చిక్కుకొని నరకానికి వెళ్లకుండా మనల్ని తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించి మనలందరినీ తప్పించి విడిపించి నిత్యరాజ్యానికి వారసులుగా చేయడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. ఆయన మన కొరకు మృత్యుంజయుడిగా మరణించి మృత్యుంజయుడిగా లేచి ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని మన కొరకు చీల్చబడి ఆయన రక్తం అంతా మన కొరకు కార్చి తండ్రి అయిన దేవుడికి మన పాపాలన్నిటి నుంచి కడిగి విముక్తి చేశాడు. మా తండ్రి అయిన దేవుడికి మనకి సంబంధం కలిగే విధంగా మనల్ని దేవుడు తండ్రికి దగ్గర చేశాడు. మన పాపాల నుంచి విడిపించి తండ్రికి కుమారుడు ఎలా అయితే దగ్గరయ్యాడో ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము కూడా దేవుని పిల్లలమయ్యాము. యేసుప్రభు కేవలం యేసుప్రభు వారి లోకానికి రావడం ద్వారానే మనము నీతిమంతులుగా మార్చబడ్డాము, దేవుని పిల్లలుగా మార్చబడ్డాం. యేసయ్య ఈ లోకానికి రాకపోయి ఉంటే, యేసయ్య రక్తం కార్చకపోయి ఉంటే మనము అపవాది చేతుల్లోనే చిక్కుకొని మనము నిత్య నరకాగ్నికి బానిసలమైపోయేవాళ్ళం.
కానీ మనల్ని రక్షించినటువంటి యేసయ్య యందు విశ్వాసం ఉంచి ఎప్పుడు మనం కృతజ్ఞత కలిగి మనము తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో మన విశ్వాసం ఉంచి మారు మనసును పొందుకుని రక్షణ పొందుకుని దేవుని మందిరానికి విడవకుండా వెళుతూ దేవుని బల్లలో పాలుపంపులు పొందుకుంటూ ఆయన శరీరాన్ని తీరి ఆయన రక్తాన్ని తాగడం ద్వారానే మీరు నిత్య జీవాన్ని పొందుకొని ఉన్నారని తండ్రి అయిన దేవుడు మనకి కుమారుడైన యేసుప్రభు వారి ద్వారా మనకు తెలియపరిచారు. కుమారుడైనటువంటి యేసుప్రభు వారి లోకానికి రాకపోయి ఉంటే మనం పరలోక రాజ్యానికి వారసులం కాలేము. తండ్రి ఉన్నాడని, ఆ తండ్రి మనల్ని క్షమించే దేవుడు అని, కరుణామయుడు, ప్రేమామయుడు, కనికరము గల దేవుడని ఆయన బయలుపరిస్తేనే మనకు తెలిసింది. యేసుప్రభు వారు మనకు బయలుపరచకపోతే మనకేమీ తెలిసేది కాదు. పరలోకం ఉందని, పరలోక పట్టణం మన కొరకు సిద్ధపరిచి ఉంచాడని, మనం నిత్య రాజ్యానికి వారసులమని యేసుప్రభు వారి లోకానికి వచ్చి మనకు చెప్పడం ద్వారానే మనము రక్షింపబడ్డాము. మనం పరలోక రాజ్యాన్ని ఉందని మనం తెలుసుకోగలిగాం. లేదంటే అంధకారంలోనే జీవించి అంధకారంలోనే మరణించి నిత్య నరకాగ్నిలోనే మనం నశించిపోయేవాళ్ళం. కానీ దేవుడు మనల్ని ప్రేమించాడు, దేవుడు లోకాన్ని ప్రేమించాడు. కాబట్టి ఆయన మనల్ని విడిచిపెట్టకుండా యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి పంపించి మనల్ని అందరినీ రక్షించుకొని ఆయన రాజ్యానికి వారసులుగా చేసుకున్నాడు. కాబట్టి మనం బ్రతికి ఉన్నంతకాలం కృతజ్ఞత కలిగి మనం పొందుకున్నటువంటి రక్షణను, మనం పొందుకున్నటువంటి పరలోక రాజ్యాన్ని ఇతరులకి మనము తెలియచెప్పి తెలియకుండా అంధకారంలో ఇంకా నశించిపోతున్న వారి కొరకు మనం ప్రార్థన చేసి సువార్త ప్రకటించి అనేక మందిని రక్షించి పరలోక రాజ్య వారసులుగా చేయాలనేదే ఈ సువార్త ప్రకటింపబడుతున్న ప్రతి ఒక్క దైవ సేవకులు, సువార్థికులు చేసేటటువంటి కర్తవ్యం. వాళ్ళ పని దేవుని చిత్తానికి లోబడుతున్నారు, దేవుని మాటకు లోబడుతున్నారు. దేవుని మార్గంలోనికి నడిపించడానికి, దేవుని రాజ్యానికి వారసులుగా చేయడానికే ప్రతి ఒక్క దైవ సేవకుడు, సువార్థికులు ప్రయాసపడుతున్నారని నమ్మి విశ్వాసంతో దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుని యొక్క వాక్యాన్ని ముగించుకుందాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవ, మా రక్షక, మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఇంతవరకు విత్తబడిన వాక్యం నూరంతలుగా ప్రతి ఒక్కరి హృదయాలలోనే నాటబడనుగాక. అయ్యా, విత్తనం అనగా ప్రభా మీ వాక్యము, అయ్యా ప్రభా నాటబడడం అనగా హృదయమే ప్రభా నేలగా మీరు భావించి మాకు నాయన తండ్రి మాకు బోధించి ఉన్నారు ప్రభా. అయ్యా ప్రభా, నేల అనేటువంటి హృదయం మెత్తని హృదయంగా మార్చండి ప్రభా. విత్తబడినటువంటి విత్తనం ఫలించాలంటే మెత్తని హృదయం కావాలి ప్రభా. తండ్రి, మెత్తని హృదయంగా ప్రభా కఠిన హృదయాలను, రాతి హృదయాలను మార్చి అయ్యా ప్రభా ఫలించేటట్టుగా నూరంతలుగా ఫలించి ఈ లోకానికి వెలుగుగా, ఉప్పుగా తండ్రి మమ్మల్ని అందరినీ వాడుకొని అయ్యా మీరే సమయంలో వచ్చినప్పటికి కూడా తండ్రి అయ్యా ప్రభా మేము తీర్పు పునరుద్ధానంలో ఉండకుండా ప్రభా తండ్రి నీ నిత్య రాజ్యానికి వారసులుగా మమ్మల్ని చేసుకుని నిత్య రాజ్యానికి నాయన తండ్రి మమ్మల్ని వారసులుగా చేసినందుకు నీకు వందనాలు. మేము తీర్పులో ఉండకుండా ప్రభా తండ్రి మీతో పాటు ఉండే ధన్యత, దీవెన, ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపినందుకు నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డలందరికీ యేసుక్రీస్తు ప్రభువు నామములో స్వస్థత కలుగునుగాక. చీకటిలో, అంధకారంలో నలిగిపోతూ సమస్యల్లో, శోధనలో చిక్కుకొని తండ్రి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని యేసుక్రీస్తు నామములో ఇప్పుడే విడుదల పొందుకుందరుగాక. అయ్యా ప్రభువా, మెత్తని హృదయాలుగా చేసి నూరంతలుగా నీ విత్తబడిన వాక్యం ఫలించినట్లుగా నీ అగ్ని, నీ అభిషేకం, నీ దీవెన, నీ ఆశీర్వాదాలు, నీ ఐశ్వర్యంతో ప్రతి బిడ్డను ప్రభా బలపరిచి ధైర్యపరిచి నీ రాజ్య వారసులుగా మీరు చేసుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యాన్ని విని మీరు విశ్వాసంలో బలపడి మీరు బలపడడమే కాకుండా, మీరు రక్షింపబడడమే కాకుండా మీ ఆత్మీయులు, మీ సహోదరులు, మీ కుటుంబీకులందరూ రక్షింపబడాలనేటటువంటి ప్రయాస ప్రతి ఒక్కరిలో ఉండాలి. దేవుని పనిని మనం ప్రతి ఒక్కరు కూడా నమ్మకంగా చేయాలి. ఆయన ఏం చెప్పాడు? సువార్త ప్రకటించండి, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని యేసుప్రభువు వారు శిష్యులకు చెప్పిన విధంగా శిష్యులు నమ్మకంగా పనిచేసి ఇంతవరకు ఆ వాక్యాన్ని బ్రతికి ఉండేటట్టుగా చేశారు. అలాగే
మనకిచ్చిన పనిని మనము నమ్మకంగా చేద్దాము. మనం చేయాల్సిందంతా ఏం కాదు. మనము వాక్యాన్ని బోధించలేకపోయినప్పటికీ విన్న వాక్యాన్ని ఈ యొక్క వీడియోని ఇతరులకి షేర్ చేయడం ద్వారా మీరు సువార్త పనిలో పాలుపంపులు పొందుకున్న వారు అవుతారు. కాబట్టి దేవుని పనిని నమ్మకంగా మనం చేస్తే దేవుని రాజ్యానికి వారసులం అవుతాము. మనం అవ్వడమే కాకుండా అనేక మందిని పరలోక రాజ్యానికి వారసులను చేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది, ఆకాశ నక్షత్రాల వలె జ్యోతుల వలె ప్రకాశిస్తారు సువార్త ప్రకటించేవారని దర్శనం ద్వారా దానియేలు తెలుసుకుని చూసి చెప్తాడు. దర్శనం ద్వారా మిఖాయేలు దేవదూత అయినటువంటి యేసుప్రభు వారు దర్శనం ఇచ్చి చూపించినటువంటి దర్శనాన్ని ఆయన అక్కడ రాసి ఉన్నాడు. దానియేలు 12వ అధ్యాయము 2వ వచనంలో ఉంటుంది, ఆకాశ నక్షత్రాల వలె ఆకాశ జ్యోతుల వలె మనము ప్రకాశిస్తాం పరలోక రాజ్యంలో. దాని కొరకు ప్రయాసపడదాం. ఈ లోకంలో మనకి గొప్ప పేరు ప్రఖ్యాతులు ఏమీ మనకు అవసరం లేదు. ఇవేవి మనతో రావు. మనం ఏదున్నా అన్నీ విడిచిపెట్టి వెళ్ళాల్సిన వాళ్ళమే. మనతో వచ్చేది మన దేవుడు. మనం ఉండేది దేవునితో నిత్య రాజ్యంలో ఉంటాం. మనము ఈ లోకంలో పరదేశులం. మనం పరలోక రాజ్యానికి వారసులు. కాబట్టి పరలోక రాజ్యంలో యుగయుగాలు తరతరాలు ఆయనతో పాటు ఆకాశ జ్యోతుల వలె నక్షత్రాల వలె ప్రకాశించాలని మాత్రమే మనం కోరుకుందాం. దాని కొరకే ప్రయాసపడదాం. మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. దేవుడు మనం చేసిన పనికి తగిన ప్రతిఫలాన్ని ఈ భూలోకంలో మనకు అనుగ్రహిస్తాడు, పరలోకంలో కూడా మనకు అనుగ్రహిస్తాడని నమ్మి మీరు యొక్క వాక్యాన్ని విని ఇతరులకి షేర్ చేయడం ద్వారా సువార్త పనిలో పాలుపంపులు పొందుకోండి. దేవుని కృప మనందరికీ తోడైండనుగాక. మరొక వాక్యాంశంతో మళ్ళీ కలిసేంతవరకు తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదా నిత్యము నిరంతరము మనందరికీ తోడైండునుగాక. ప్రైజ్ ది లార్డ్.